పైన రంగాల్లో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది. మీ ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి. కేవలము మీరు సానుకూలమైనటువంటి ఆలోచనలను మాత్రమే కొనసాగించాలి. ఈరోజు రాశివారు భయంతో ఎటువంటి పని కూడా చేయకూడదు. ముందుగా భయాన్ని తొలగించుకోవాలి. ఇక మీరు మీ మీద నమ్మకంగా పనులు చేయటం వల్ల మాత్రమే మీకు విజయం అనేది చేకూరుతుంది. ఇతరులు చెప్పిన మాటలు తొందరగా రాకూడదు. మీరు మాత్రము మీ పనిపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మీరు ధైర్యంతో పనులను కొనసాగించాల్సి ఉంటుంది. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులతోటి అనవసరమైనటువంటి సంభాషణలో దిగకుండా ఉండాల్సి ఉంటుంది, లేకపోతే గొడవలు అవుతాయి. కోపం మరియు చికాకు వంటివి ఈ రోజు దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. కోపం పైన సంయమనం పాటించాల్సి ఉంటుంది. పైన రంగాల్లో వెనుక భాగంలో కొన్ని ఉన్నటువంటి చెడు పరిస్థితులను అయితే ఈరోజు మీరు తొలగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపుకైతే కదులుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. మరియు ఈరోజు కొన్ని భావోద్వేగ సందర్భాలలో కూడా మీకు మంచి అవకాశం రాబోతుంది. సంబంధాలలో స్పష్టత కూడా పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. మరియు ఈరోజు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారే అవకాశం ఉంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. నవ వివాహితుల కత్తమామల తరపు వారి నుండి చాలా లాభం చేకూరుతుంది. ప్రేమ కూడా లభిస్తుంది. ఎవరికైతే చిన్నపాటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అయితే తొలగించబడ్డానికి మార్గాలు అనేవి లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పండుగ వాతావరణం అనేది ఉంటుంది. ఆనందమొక్క క్షణాలుంటాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి పెంచుకుంటారు. ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచగలుగుతారు. ఈ రోజు నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. పాజిటివ్ గా మాట్లాడే వారితో మాత్రమే మీరు ఈరోజు మీ యొక్క స్నేహాన్ని కొనసాగించాలి. వాగ్దానం ఎవరితోనైనా చేసినట్లయితే గనక ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకోవాలి. ఇక బంధువులతోటి ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. భావోద్వేగ సందర్భాలలో కూడా ఈరోజు పాల్పంచుకుంటారు. సోదర సోదరిమణుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మరియు ఎవరికైతే వివాహంలో సమస్యలు కలుగుతూ ఉంటాయో అటువంటి వారికి సమస్యలు అనేవి తొలగించబడతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా పూర్తిగా అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు అనేవి కలగబోతున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రము చూసినట్లయితే గనక దాన ధర్మాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే గనక వారికి దోష నివారణ జరుగుతుంది. ఏదైనా సరే ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆటంకాలను తొలగించుకునే సామర్థ్యం కూడా వారికి వస్తుంది. అనుకూలంగా జరుగుతాయి పనులు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి, లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా మెలగాలి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఉద్యోగస్తులకు పనిభత్తుడు అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణంగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. మరియు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా సరే సామరస్యంతో చక్కగా పరిష్కారం చేసుకోగల నైపుణ్యం అనేది వారిలో ఉంటుంది. వారి ప్రదర్శించడం కూడా సాధ్యమవుతుంది. దాంతోపాటు ఆర్థికంగా లాభదాయకమైన రోజుగానే కనిపిస్తుంది. అయితే ఈ రోజు పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రం దూరంగా ఉంచాలి. పెద్దల నుంచి చిన్నపిల్లల నుంచి దూరంగా ఉంచాలి. ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా పూజలు చేయటం వలన శుభం కలుగుతుంది. ఇష్టదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజలు చేయటం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. ఇష్టంగా ఉన్నటువంటి పనులను ఈరోజు చేయాలనుకుంటారు. ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఎవరికైతే ఈరోజు వివాహంలో ప్రేమ వివాహంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో
అటువంటి వారికి కూడా మరి ఆ ఇబ్బందులు అనేవి తొలగడానికి మార్గాలు లభిస్తూ ఉంటాయి. మరియు ఈరోజు ఉద్యోగస్తులకైతే కార్యాలయాలలో అధికారుల నుంచి మద్దతు లభించడానికి ఎక్కువగా కృషి చేస్తారు. లభించి దాంతో పనితీరుపై ప్రశంసలు కూడా లభించే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు అనుకూలంగానే కనిపిస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా జీవిత భాగస్వామి నుంచి మద్దతు అయితే లభిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. పనిచేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగించబడతాయి. జీవితంలో ఇబ్బందులు ఉండవు. మానసికంగా ప్రశాంతంగానే కనిపిస్తున్నారు. ఇక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అధికంగా మాత్రం ప్రయాణాలు చేయడానికి అవకాశాలను అయితే మీరు తొలగించుకుంటేనే మంచిది. ఎందుకంటే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు పనులనైతే చేయాల్సి ఉంటుంది. తొందరపాటు వల్ల నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రోజు ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే 73 మరియు లక్కీ కలర్ గులాబీ. ఇంకా ఈ రోజు రాశివారు మాత్రం ఇష్టదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజించాలి. మరియు పేదలకు అన్నదానం చేయుట చాలా శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.